పాఠశాలల గురించి మనకు తెలుసు. అక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ కూడా ఎలా వెళ్తారమ్మా? యూనిఫామ్స్లో వెళ్తారు. మనం స్కూల్ అయిపోయిన వెంటనే పిల్లల్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరిని చూసినా మన పిల్లల్లాగే అనిపిస్తుంది. అందులో మన పాప కానీ బాబు కానీ ఎక్కడున్నారా అని చూసుకుని వెతుక్కుని తీసుకుని వస్తాము. అంటే అంతమంది పిల్లలు ఒకేలా ఉన్నా అందరూ మన పిల్లలు కాదు. భూమి మీద 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా అందరూ దేవుని పిల్లలు కాదు. వివేకము గల దేవుని పిల్లలు ఎవరైనా భూమి మీద ఉన్నారా లేదా అని దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తున్నారట. మరి ఆయన కనుదృష్టిలో వివేకవంతులైన వారు ఎవరైనా కనిపిస్తున్నారా లేదా అనేది మనం ఆలోచిస్తే, మరి మనందరం చెప్పుకోవటానికైతే క్రైస్తవులు, మరి మన భక్తి జీవితం దేవుడు వెతికే వారిలో మనం ఉన్నామా లేదా అనేది మనకే తెలియాలి. మనకి వివేకం ఉందా, జ్ఞానం ఉందా, దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయా అనే సంగతి ఎవరికి వారికే తెలుస్తుంది. నేను చాలా భక్తిగా ఉంటున్నానండి, ఎన్నో మాటలు వింటున్నాను, నా భక్తి జీవితాన్ని చాలా కాపాడుకుంటున్నానని ఎవరికి వారికి అనిపిస్తే పర్వాలేదండి. చాలా మాటలు వింటున్నాం కానండి, మరి మనలో మార్పు వస్తుందో లేదో అనేది కూడా మనకు అర్థం కావటం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు చాలా భక్తిగా ఉంటాం మనం. మరి బయటికి వెళ్ళిన తరువాత ఆ భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామో లేదో అన్నది కూడా మనం చూసుకోవాలి. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు వివేకము గల పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తున్నారు అంటే ఎంత ఆలోచిస్తున్నారో మన గురించి ఆలోచించండి. ఒక దారాన్ని గనక మనం తీసుకున్నట్లయితే అది దారంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ అది చిక్కులు పడిపోయి ముడులు పడిపోయిన తర్వాత దాన్ని తీయటం ఎవరి తరం కూడా కాదు. ముడు అనేది చాలా సులువుగా పడుతుంది, దాన్ని ఇలా ఓపెన్ చేయటానికి మాత్రం అది రాదు. పాపము కూడా, మనిషిలో పాపం కూడా ఎలా ఉంటుందంటే చాలా సులువుగా చిక్కులు పెడుతుందంట పాపం అనేది. మనం అనుకుంటాము పాపము అంటే పెద్ద నరహత్యో లేకపోతే వ్యభిచారమో ఇలాంటివి అనుకుంటారు కదా. కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అబద్ధాలు కూడా పాపమే అన్న సంగతి మనకు తెలీదు. చిన్నదే కదా, దీన్ని దేవుడు చూడరు కదా, దీన్ని దేవుడు క్షమిస్తారు కదా అన్న ఆలోచన ఉంటుంది తప్ప, అసలు చిన్నది అయినా పెద్దదైనా తప్పు చేస్తే తప్పే. మనమందరం కూడా ఎన్నో మాటలు వింటున్నప్పటికీ కూడా మన బ్రతుకులలో మార్పు రావటం లేదు అంటే కారణం ఏంటంటే, మనం లోకాన్ని ఎక్కువగా చూస్తూ అందులోనే ఎక్కువగా బ్రతుకుతూ దానికోసమే ఎక్కువగా ఆలోచిస్తూ మన జీవితాన్ని పాపంలోకి నెట్టేస్తున్నాం. మనకు తెలియదు ఈ సంగతి. మనకు తెలియకుండానే మనం పాపం చేసేస్తూ ఉంటాము. ఆ పాపాన్ని బట్టి దేవుడిచ్చే జీతం ఎలా ఉంటుందో అనేది మనకు అర్థం కాదు. ఒక కప్పను గురించి మనం ఆలోచిస్తేనండి, కప్ప ఉభయచరజీవి అంటారు దాన్ని. అంటే అది భూమి మీద నీటిలో కూడా బ్రతకగలదు. అయితే ఈ కప్ప జీవిత చరిత్ర ఏంటంటే, ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు వేసి ఆ నీటిలో కప్పను ఉంచామనుకోండి, అది అప్పటి వరకు చన్నీటిలో ఉండి గోరువెచ్చని నీళ్లు తగలగానే దాని చర్మం ఆ నీటి వేడికి తగ్గట్టుగా మార్చేసుకుంటుందంట. అలాగే ఇంకా కొంచెం వేడి నీళ్ళు పోస్తే దానికి తగ్గట్టుగా కూడా దాని చర్మాన్ని మార్చుకుంటుంది, మందపరుచుకుంటుందట. అయితే ఇది తట్టుకుంటుంది కదా అని సలసలా మరుగుతున్న నీళ్లను గనక అందులో పోస్తే అప్పుడు దాని శరీరాన్ని మార్చుకోవటానికి అవకాశం ఉండదు. ఇంకా అప్పుడు కాలిపోతున్నప్పుడు గబగబా పైకి రావాలనుకుంటుంది. ఆ నీటి వేడి సాంద్రతకు అది కాలి గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంది. కొద్దిగానే కదా వేడిగా ఉన్నాయి, పెద్ద నాకేమీ ఇబ్బంది అనిపించటం లేదు అని అది ఆగిపోతుంది అందులోనే. ఇంకొద్దుగానే ఉన్నాయి కదా, నేను ఉండగలుగుతున్నాను కదా అని ఉండిపోతుంది. అదే తక్కువ వేడిగా ఉన్నప్పుడే అది బయటకు వచ్చేస్తే ప్రాణాలతో బయటపడేది. కానీ అది బయటకు రాలేకపోయిందంటే వేడి నీళ్ళు పోసే అంతవరకు కూడా అందులోనే ఉండి కొట్టుకుని చనిపోయింది కదా. ఈరోజు చిన్న పాపమే కదా అనుకుంటాం మనం.
కానీ ఆ పాపం రాను 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 పెద్దది అయిపోయినప్పుడు అందులో నుంచి మనం బయటికి రావాలన్నా రాలేము. మరణం అనేది అందరికీ వస్తుందని మనకు తెలుసు, ఎన్నోసార్లు విన్నాం మనం. అయితే రెండవ మరణంలోకి వెళ్ళిపోవడానికి గల కారణము ఏంటి అంటే, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకోకపోతే మొదటి మరణం అయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? రెండవ మరణంలోకి వెళ్ళిపోతాం. మరి రెండవ మరణాన్ని తప్పించుకోవాలి అంటే, నిత్య జీవానికి మనం చేరాలి అంటే, దేవుడు మనకి నీతి ఫలాన్ని మనకి ఇవ్వాలి అంటే మనం చేయవలసిన పని ఏంటండి? మన వంతుగా మనం చేయటం కాదండి. మన వంతు అంటే ఇదిగో నా పని ఇదే, ఇంతవరకే నేను చేయగలను అని కాదు. దేవుడు మనకి ఇచ్చిన శక్తిని బట్టి మనం ఎంతవరకు చేయగలమో మన శక్తికి మించి ఆయన పనులు ఎక్కువగా చేయాలి. మనం ఎక్కువగా చేయాలి. మనం చేస్తున్న పనికి పరలోక ఫలం వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ రావాలని ఆశ అయితే ఉంది. కానీ మరి వస్తుందో లేదో మనం చేస్తున్న దానికి ఆలోచించాలి. ఒక ఉద్యోగస్తుడు నెలంతా కష్టపడితేనే కానీ ఫస్ట్ తారీఖుని జీతం అందుకోరు. ఏ పని చేయకుండా వెళ్ళి కూర్చుని వచ్చేస్తే యజమాని జీతం ఇస్తాడండి? ఇవ్వరు కదా. మరి అలాగే ఒక బాధ్యత నిమిత్తం దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించినప్పుడు ఆ బాధ్యతను మనం నిర్వర్తించగలుగుతున్నామా? ఆ బాధ్యత ప్రకారంగా మనం బ్రతకగలిగితే దేవుడు ఇచ్చే నీతి ఫలాలకి మనం అర్హులం. మరి ఆ ఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాము అంటే మన జీవితం ఎలా ఉందో, ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నామో మనం చూసుకోవాలి. దేవుడు మనల్ని మరణాన్ని నుండి తప్పించాలి అంటే ఆయన యందు భయభక్తులు ఉన్నాయా లేదా ఆలోచించండి. దేవుడు అంటే నాకు చాలా భక్తి అండి, చాలా భయం అండి, నోటి మాట ద్వారా కదండి మనం చెప్పటం. మన క్రియలు ఏవి? మనకు శ్రమ వచ్చిందని భయపడనవసరం లేదండి. దేవుని మీద ఫుల్గా ఆధారపడిపోవాలి, మనం డిపెండ్ అవ్వాలి దేవుని మీద. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడే నన్ను చూస్తారో, నా పరిస్థితులు బాగోకపోయినా, నాకు కరువు వచ్చినా, కష్టం వచ్చినా ఆయన ఉన్నారు చూసుకోవటానికి. కానీ కొద్దిగా ఓపిక పట్టి మనం ఉంటే మన స్థితిగతులు గొప్పగా మార్చే దేవుడు మనకి ఉన్నారు అని నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. యేసుక్రీస్తు వారిని గురించి కూడా మనం ఆలోచిస్తే అతని పరిస్థితి ఎలా ఉందండి? వచ్చిన దగ్గర నుంచి ఆయన సుఖపడినట్లుగా ఎక్కడా లేదండి. అసలు సంతోషంగా ఉన్నట్టు ఎక్కడా లేదు. ఆయన ఈ లోకాన్ని అనుభవిస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఎంత శ్రమలలో బ్రతికారో, శ్రమలలో ఆయన విధేయతను నేర్చుకున్నారంటే యేసుక్రీస్తు వారు. విధేయత కలిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? వివేకం కలిగిన పిల్లలు, నాయందు భయభక్తులు గల పిల్లలు ఎవరైనా ఉన్నారా అని ఆకాశం నుండి చూస్తున్నప్పుడు అక్కడక్కడ ఒక్కొక్కరు ఇదిగో పరిశుద్ధ గ్రంథం నుంచే బయటపడుతున్నారు తప్ప, మరి ఇప్పుడున్న ఈ సమాజంలో మనలో ఎవరైనా అలాంటి వారు ఉంటే దేవుని కనుదృష్టి ఖచ్చితంగా మన మీద ఉంటుంది అని మర్చిపోకూడదు.